శ్రీకృష్ణుడంటాడు, కాదు, గుణకర్మ విభాగశః. గుణాలు కారణంగా కర్మను 4 భాగాలుగా విభజించడమైంది. దేనినైతే విభజించారో ఆ కర్మ ఏమిటి అని చూడాలి. గుణాలు పరివర్తనశీలములు. సాధన యొక్క ఉచిత ప్రక్రియల ద్వారా తామసం నుంచి రాజసంలోకి, రాజసం నుంచి సాత్విక గుణాలలోకి ప్రవేశం దొరుకుతుంది. ఆఖరికి బ్రాహ్మణుడి స్వభావం చేకూరుతుంది. ఆ సమయంలో బ్రహ్మలో ప్రవేశం ఇప్పించగలిగే అన్ని యోగ్యతలు ఆ సాధకునిలో ఉంటాయి. వర్ణానికి సంబంధించిన ప్రశ్నకు ఇక్కడి నుంచి ఆరంభమై 18వ అధ్యాయంలో సమాధానం పూర్తవుతుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వభావం వలన ఉత్పన్నమయ్యే ఈ ధర్మంలో ప్రవృత్తమయ్యే సామర్థ్యం ఏ స్థాయిలోనున్నదైనా సరే, అది గుణరహితమైన శూద్ర శ్రేణికి చెందినదైనా సరే, అదే పరమ కళ్యాణాన్ని సాధించగలదు. ఎందుకంటే మీరు క్రమశః అక్కడి నుంచే పైకి వస్తారు అన్నది శ్రీకృష్ణుడి ఆలోచన. అంతకంటే పైన ఉన్నవారిని కాపీ చేయడం వలన సాధకుడు నష్టపోతాడు. అర్జునుడు క్షత్రియ శ్రేణికి చెందిన సాధకుడు. కాబట్టి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అర్జున, స్వభావతః ఉత్పన్నమైన ఈ యుద్ధంలో ప్రవృత్తమవగలిగే నీ సామర్థ్యాన్ని తెలుసుకుని కూడా నీవు భయపడడం సరైనది కాదు. ఇంతకు మించి కళ్యాణకారకమైన ఇంకో కార్యం క్షత్రియుడికి లేదు. దీనిని స్పష్టం చేస్తూ మళ్లీ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు,